ఇలా లారీలో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన ఊర్లో ఫ్రెండ్స్ తో కలిసి మ్యారేజ్ కి వెళ్తుంటే ఎంజాయ్ మాత్రం పీక్ లెవెల్ ఉంటుంది. హెల్లో గాయ్స్, లారీ ఎక్కక ముందే ఫ్రెండ్స్ అందరూ కలిసి మన స్పాట్ దగ్గర కూర్చొని అందరికి ఒకటే చెప్పినాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చిల్లర్ షాట్ చేయనట్టు ఎందుకు రావాలని. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా లారీలో కూర్చున్నారు. మనం కూడా లారీ ఎక్కేసి 2 hours తర్వాత పత్తికొండకి అయితే రీచ్ అయినాం. ఇంకా పక్కనే హోటల్ ఉండడంతో తినడానికి కొన్ని స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇంతకు మనం ఏ ఊరికి వెళ్తున్నారు అనుకున్నారు? అనంతపూర్ కి అయితే వెళ్తున్నాం. మన గుడికి నుంచి అనంతపూర్ కి 150 kilometers ఉంటుంది. మళ్ళీ చాలా సేపు నిలబడిన తర్వాత ఫైనల్ గా అనంతపూర్ కి అయితే రీచ్ అయినాం. స్ట్రైట్ గా ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక స్ట్రాంగ్ టీ తాగేసినాం. ఇంకా అంతలోనే డిన్నర్ కూడా స్టార్ట్ అయింది, తినేసినాం. టైం కరెక్ట్ నైట్ 1:52 అయింది. నిద్ర రావడం లేదని హైవే దగ్గరకు వచ్చి కూర్చున్నాం. స్లీపర్ బస్సెస్ లారీలు వెళ్తూనే ఉన్నాయి మామ. NH-44 హైవే అనమాట ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ హైవే అనమాట. ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసుకుని నాకు ఇటు అర్థం కాదు, మనం వచ్చిందైతే మ్యారేజ్ కి. ఒక సైడ్ ఏమో అక్కడ మ్యారేజ్ జరుగుతుంది, మనం చూస్తే మళ్ళీ అనంతపూర్ కి ఎప్పుడో సమో తెలియదని తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ వాళ్ళు కరెక్ట్ తినే టైం కాల్ చేస్తారు. ఇంకా టిఫిన్ కి పొంగల్ వడ చట్నీ అనమాట. ఇడ్లీ కూడా పెట్టారు. మనం వచ్చే లోపల కంప్లీట్ అయ్యింది. బాగా మెక్కిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఫ్రెండ్స్ కలిసి మంచిగా ఒక టీ తాగేసి ఇంకా నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదని ఇప్పుడు ఫుల్ గా పడుకుందామని ఫిక్స్ అయ్యాం. ఇంకా స్ట్రైట్ గా రూమ్ కి వెళ్ళేసి ఫుల్ గా పడుకున్నాం. మళ్ళీ కరెక్ట్ భోజనం టైం కాల్ చేశారు. ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా ప్లేట్ లో ఏమేమి ఉన్నాయో మీరే చూడండి. మేము ఎక్కడికి వెళ్ళకు 20 members దాకా గ్రూప్ ఉన్నాం. ఫుల్ గా తిరుగుతున్నాం. ఇలాగా ఫ్రెండ్స్ లో ఎవరైనా లాంగ్ ఊర్లో పడితే మ్యారేజ్ కి వెళ్ళండి మా, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ కూల్ గా ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నాం.